ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, జీడిపప్పు కొద్దిగా, క్యాబేజీ తురుము 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరిపాలు 1 కప్పు, ఉడికించిన ఊదలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం ముందుగా నేను ఏం చేశానంటే ఊదలు ఉడకబెట్టుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. ఇలా అంటే ఊదలు మరీ పొడి పొడిగా అవ్వాలంటే అసలు కుదరదు. ఖచ్చితంగా మనకి కొంచెం ముద్దగానే వస్తాయి. అది పక్కన పెట్టేసుకుంటే మనకు కూరగాయలు కూడా మరి ఇలా క్యాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ ఇవన్నీ కూడా తీసుకున్నాను. ఇంకా మిగతావన్నీ సాధారణంగా మనం పులావ్లో వేసుకునేవి. అయితే పులావ్ అంటే మనం మామూలుగా సాధారణంగా చేసుకున్నట్టు ఊహించుకోకండి. ఎందుకంటే మన అమృతం కార్యక్రమంలో సాత్వికంగానే చేస్తాం కాబట్టి దాన్ని బట్టి మనము ఆ పదార్థాలను వేసుకుంటూ ఉంటాం. ఓకే, అయితే ఇక ఊదల గురించి మాట్లాడుకోవాలి అంటే ఊదలు ముఖ్యంగా జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతూ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించే విషయంలో ఊదలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంతేకాకుండా లివర్ అంటే మన కాలేయంను క్లీన్ చేసే దాంట్లో కూడా ఊదలు బాగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే వారానికి ఒక 2 లేదా 3 సార్లు ఏదో ఒక రూపంలో ఊదలు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ ఎందుకు అంటే మనకు లివర్ని డీటాక్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కిడ్నీని కూడా అంటే చెప్పాలి అంటే మన శరీరంలోని చెడు మలినాలు తీసేయడానికి అంటే లివర్లో కానివ్వండి లేదంటే కిడ్నీలో కానివ్వండి క్లీన్ చేయడానికి ఊదలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అది అలాగే కామర్లు కూడా రాకుండా చూసుకుంటుంది అనమాట. కామర్లు వచ్చిన వాళ్ళకు కూడా త్వరగా తగ్గే విషయంలో కూడా ఊదలు చాలా బాగా సహాయపడుతూ ఉంటాయి. అయితే ఊదలు మనం ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా పెట్టచ్చండి. అందరికీ ఒక అపోహ ఏంటంటే ప్రెగ్నెంట్కి ఏది పడితే అది పెట్టేస్తే మళ్ళీ ప్రాబ్లం. అట్లేం లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఊదలు చాలా ఎక్కువగా ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా ఊదలకు చాలా చాలా మంచి గుణగణాలు ఉన్నాయి కాబట్టి మీరు వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా ఊదల్ని ఏదో ఒక రూపంలో తినడం మొదలు పెట్టేయండి. ఇక మొదలు పెట్టేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. బాండి కొంచెం వేడైన తర్వాత మనం ఈ పులావ్కి కావాల్సినవన్నీ కూడా చక్కగా వేసేసుకోవచ్చు. ఇది మనకు బాక్సుల్లో పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఆ బ్రంచ్ అంటాం కదా, పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా చాలామంది ఒకటేసారి 12 గంటలకి భోజనం లాగా తినేస్తూ ఉంటారు. అలా కూడా తినచ్చు. అంటే ఊదలు చాలా అంటే మనకి హెవీగా ఉండవు కానీ మంచి ఎనర్జీని ఇస్తాయి. అలాగే కూరగాయలు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి ఇతర కూరలు అది వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి హాయిగా ఒకటేసారి అలా కూడా తినచ్చు అనమాట. అలాగే మనం ఇది కొబ్బరిపాలతో తయారు చేస్తున్నాం కదండి. కొబ్బరిపాలలో కూడా ఎన్ని మంచి విలువలు చెప్తాం, మాట్లాడుకుందాం కొబ్బరిపాల గురించి. ముందుగా కాస్త నూనె వేసుకుందాం. నూనెతో చేసుకోవచ్చు లేదంటే నెయ్యితో కూడా తయారు చేసుకోవచ్చు. నూనె కొంచెం వేడెక్కుతూ ఉండగా ఇక పులావ్ కాబట్టి మనము మసాలా దినుసులతో మొదలు పెట్టేద్దాం. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కు, అలాగే పువ్వు. ఇదొకసారి వేయించుకుందాము. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత పులావ్ కాబట్టి చక్కగా జీడిపప్పులు వేసుకుంటే బాగుంటుంది, రిచ్గా ఉంటుంది అనమాట. చూడడానికి బాగుంటుంది, రిచ్గా, ఆరోగ్యానికి కూడా మంచిది. అంటే పెద్దవాళ్ళు అంటే మరి ఎక్కువగా తినడానికి ఉండదులేండి, ఎందుకంటే ఇందులో కొంచెం కొలెస్ట్రాల్, అఫ్ కోర్స్ గుడ్ కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ కూడా మరీ ఎక్కువ తింటే కూడా ఇబ్బంది పెద్దవాళ్ళకి. పిల్లలు హ్యాపీగా ఎంతైనా తినచ్చు, బికాస్ వాళ్ళు బాగా ఆడుకుంటారు కాబట్టి మొత్తం కరిగిపోతుంది. ఆ తర్వాత క్యాబేజ్ తురుము వేసుకుందాము. ఆ తర్వాత ఇంతకుముందు చెప్పాను కదా, క్యాలీఫ్లవరు, అలాగే క్యారెట్, అలాగే బీన్స్, క్యాప్సికము, పచ్చి బఠానీలు ఇన్ని ఉన్నాయండి. మీరు కావాలంటే బంగాళదుంపలు కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది మీరు కుక్కర్లో కావాల్సింటే కుక్కర్లో చేసుకోవచ్చు. నేను ఊదలు ముందుగానే ఉడికిచ్చేసుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. మీరు కుక్కర్లో కాబట్టి కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. అయితే మనం ఇందులో నీళ్లకు బదులుగా కొబ్బరి పాలు వాడుతున్నాం. సో కొబ్బరి పాలు వాడడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ముందుగా కొబ్బరి ఏదైనా కొబ్బరి పాలు కానీ కొబ్బరి కానీ హార్ట్కి చాలా చాలా మంచిది. అంటే మన హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నా, బీపీ అంటే రక్తపోటు ఒక స్టెబిలైజేషన్ చేసి ఒక రేంజ్లో ఉంచుకోవాలనుకున్నా కూడా మనకు కొబ్బరి అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అది కూరల్లో వేసుకోవచ్చు, పచ్చిగా తినేయచ్చు, ఇలా కొబ్బరి పాల రూపంలో తయారు చేసుకోవచ్చు. పిల్లలకు కూడా పాల బదులుగా కొబ్బరి పాలు ఇస్తూ ఉంటారు తెలుసా. పాలు అనేది చాలా వరకు తగ్గించేస్తారు చాలామంది. దాని బదులుగా
బాదాం పాలని, కొబ్బరి పాలని అలా కూడా ఇస్తూ ఉంటారు. అది హార్ట్కి చాలా మంచిది కాబట్టి పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి పాలు ఆర్ కొబ్బరి ఖచ్చితంగా ఉపయోగించాలి. అలాగే స్కిన్కి చాలా మంచిది అది. అంటే మన చర్మ సౌందర్యాన్ని చాలా చక్కగా ఉంచడానికి, మనకి స్కిన్లో కూడా చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దానివల్ల కూడా మనకు పింపుల్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అది తొలగించడానికి, జుట్టుని కూడా దృఢంగా ఉంచడానికి మనకు కొబ్బరి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆ తర్వాత డైజెషన్, జీర్ణక్రియను బాగా పెంపొందించుతుంది. ఆ తర్వాత మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇందులో బి కాంప్లెక్స్ ఉంటుంది, మంచి బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా కొబ్బరి తీసుకున్నాము అంటే బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు కొబ్బరి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట. మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ప్యాక్డ్గా ఉంటాయి దీంట్లో. మనం వేసుకున్న కూరగాయలు మనకు కొంచెం మగ్గుతూ ఉన్నాయి. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందామండి, ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి కాబట్టి. అంటే పులావ్ కావాల్సిన ఉప్పు నేను ఇప్పుడే వేసేసాను. అంటే మన క్వాంటిటీ మనకు తెలుస్తుంది కదా మనం ఎంత వేసుకున్నాము అని, దానికి తగ్గట్టుగా ముందే వేసేస్తాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా ఈ ఊదలు అలాగే కొబ్బరి పాలు ఈ రెండింటినీ కలిపి మనం పులావ్ చేసుకుంటున్నాము అంటే ఇందులో ఎంత చక్కటి పౌష్టిక విలువలు ఉన్నాయో ఒక్కసారి మీరు చూసుకొని తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. ఇది ఈరోజు నేను ఊదలతో తయారు చేస్తున్నాను ఈ పులావ్. మీరు ఊదల బదులుగా దంపుడు బియ్యం వేసుకోండి. మీరు ఏది తింటే అది, రకరకాల మిల్లెట్స్ అవి అంటే బోల్డ్ చిరుధాన్యాలు మనం తీసుకుంటూ ఉంటాం కదా, అందులో ఏది వాడినా కూడా పర్వాలేదు. క్వినోవాతో తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనం ఈరోజు ఊదలు, కొబ్బరి పాలు, ఊదలకు బదులుగా ఇంకేదైనా వేసుకుంటా ఉంటే కూడా వేసుకోవచ్చు. కొబ్బరి దేంతో చేసుకున్నా కూడా కొబ్బరి పాలతో చేసుకోండి, చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి పాలు జనరల్గా మనం బయట నుంచే తెచ్చుకుంటూ ఉంటాం, కానీ ఇంట్లో కూడా అంతే సులువుగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరిను కొంచెం నీళ్లు పోసి బాగా గ్రైండ్ చేసేసి ఒక బట్టలో వేసుకొని బాగా పిండేసామంటే గట్టిగా మనకు పాలు అనేవి చక్కగా ఇంట్లోనే తయారవుతాయి అన్నమాట. బయట కూడా చాలా కాస్ట్లీ కొబ్బరి పాలు, దాని బదులు చక్కగా 2 కొబ్బరికాయలు తెచ్చుకున్నామంటే మీకు కొబ్బరి కూడా వాడినట్టు ఉంటుంది, అలాగే కొబ్బరి పాలను కూడా మనం ఇంట్లో చక్కగా తీసుకున్నట్టు ఉంటుంది. కూరగాయలు కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు పుదీనా వేసుకుందాం. పుదీనాలో మంచి రుచి, పులావ్కి ముఖ్యంగా రుచినిచ్చేది, మంచి సువాసన ఇచ్చేది ఏంటి అంటే అది పుదీనానే కదండి. పుదీనా వేస్తే వచ్చే రుచి సామాన్యంగా ఉండదు. నాకు చాలా చాలా ఇష్టం పుదీనా, ముఖ్యంగా పులావుల్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఆ తర్వాత మనము ఉడికించుకున్నటువంటి ఊదలు వేసేసుకుందాం. చెప్పాను కదా మరీ మనకి పొడి పొడిగా అయితే రావు ఊదలు, కొంచెం ముద్దగానే వస్తాయి. అంటే నేను తీసుకున్న కూరగాయలకు తగ్గట్టుగా ఊదలు వేసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. నేను కూరగాయ ముక్కల్ని ఎక్కువగా అంటే సరి సమానంగా ఉంచాను రెండిట్లో కూడా, అంటే ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా ఉంచాను అనమాట. అప్పుడే కదండి ప్రయోజనం. ఇందులో మనం కాస్త కొబ్బరి పాలు వేసేసుకుందాం. కొబ్బరి పాలతో కూడా ఒక తీపి వస్తుంది, అందుకు మనం వేసుకునేటప్పుడే కారాలు కొంచెం బాగానే వేసుకోవాలి. అంటే మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే, ఎందుకంటే కొబ్బరి పాల వల్ల కొంచెం కమ్మదనం వస్తుంది. ఇది మీరు పిల్లలకు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు, మెత్తగా ఉంటుంది కదండి, హాయిగా తింటారు. అలాగే చక్కగా కూరగాయలు కూడా తిన్నట్టుగా ఉంటుంది అది. సో దీన్ని మీరు కుక్కర్లో కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. కూరగాయ ముక్కల్ని ఒక విజిల్ ఉడికిచ్చేసుకున్న తర్వాత మీరు ఊదలు వేసి ఇంకొక విజిల్ ఉడికిస్తే కూడా మీకు పులావ్ సిద్ధమైపోతుంది అనమాట. మనము ఉడికించుకున్నటువంటి ఊదలు, కూరగాయలు అలాగే కొబ్బరి పాలు వేసేసుకున్నాము. ఇప్పుడు చివరిగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత కొత్తిమీర, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఊదలు మనకు మెత్తగా ఉడకడం వల్ల మనకు ఓవరాల్గా ఈ పులావ్ కాస్త మెత్తగా వస్తుంది. అంటే మీరు అనుకుంటారేమో పులావ్ అంటే కాస్త పొడి పొడిగా ఉంటుంది కదా అని, ఊదలతో చేయడం వల్ల ఇలా వచ్చిందండి. ఊదలు కాకుండా మీరు వేరే అంటే పొడి పొడిగా అయ్యేటువంటి వాటితో చేసుకుంటే మనకు పొడి పొడిగానే వస్తుంది. ఊదలు ఎంత ట్రై చేసి బాగా చిన్నవి కదా, సో ఎంత ట్రై చేసినా కూడా మనకు కొంచెం ముద్దగానే ఉంటుంది, కానీ రుచి మాత్రం అదిరిపోతుంది. ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము.
చక్కగా కరివేపాకుతో గార్నిష్ చేసేసాను. ఇలా మా ప్లేట్ కూడా అందంగా ఉంది, అలాగే మా పులావ్ కూడా చాలా రుచికరంగా ఉండబోతోంది. చూస్తే అయితే చాలా బాగుందండి. మరి ట్రై చేసేద్దాము. ముందుగా ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, జీడిపప్పు కొద్దిగా, క్యాబేజీ తురుము 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరిపాలు 1 కప్పు, ఉడికించిన ఊదలు 1 కప్పు, పుదీనా కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఊదల కొబ్బరిపాల పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు, క్యాబేజ్ తురుము, మిక్స్డ్ వెజిటబుల్స్, సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో పుదీనా, ఉడికించిన ఊదలు, కొబ్బరిపాలు వేసి బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కరివేపాకుతో సర్వ్ చేసుకుంటే ఊదల కొబ్బరిపాల పులావ్ రెడీ.